ఇప్పుడు వాళ్ళ మమ్మీ పడుకొని సో మనం ఫుల్ సతాయిచ్చేద్దాం. ఎట్లా అంటే బొకానికి ఫుల్ బొగ్గు గిగ్గు అంతా పూసేసి ఆగం ఆగం చేద్దాం. సారీ వర్షిత. ఏంది ముఖం చూసుకో ఒకసారి. ఏమైంది చూసుకో ఇక అర్థం. నువ్వు చేసినావా? అవన్నీ వద్దిగా, నువ్వు ఇవన్నీ నాటకాలు వద్దు. నేను నువ్వు చేసినావు అంతా. అయ్యో పాపం. వీడియో చేసుకుందామంటే కదా వచ్చిన. గమ్మన వండుకుంటే నా ముఖానికి బొగ్గు వస్తాడేది. మీ ఇద్దరు నాకు అర్థం కాదు. అయ్యో సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీస్. సో గైస్ ఈరోజు వీళ్ళ మమ్మీ పైన మనం రివెంజ్ తీసుకోబోతున్నాం అనమాట. వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం మా పైన జోలో చిప్ తెచ్చేసి మమ్మల్ని ఆగమాగం ఏమంటుందంటే మా వల్ల ఏం కాదంటు. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ పడుకొని సో మనం ఫుల్ సతాయిచ్చేద్దాం. ఎట్లా అంటే బొకానికి ఫుల్ బొగ్గు గిగ్గు అంతా పూసేసి ఆగం ఆగం చేద్దాం. వాళ్ళ మమ్మీని వాళ్ళు ఇరిటేట్ చేపించి ఆమె నుంచి కొన్ని మాటలు వినాలనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఫుల్ ఫైట్ చేద్దాం వాళ్ళ మమ్మీతో, ఆగం ఆగం చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ మేము బొగ్గు దంచి పెట్టినాం. సో నేను వెళ్ళి వాటర్ తెస్తాం. నేనే దంచి పెట్టినా గైస్ మంచిగా. మన ఫోన్లో పోసుకున్నా నేను. బగ్గు 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 నాకెందుకు ఉంటాను లేదా నీకు సమ్మగా. సో గాయ్స్ చూడండి, అయ్యో ఇది కాస్త ఈరోజు ఇవే చంపల మీద ఎంత పూస్తావు మీ మమ్మీ. ఆమె ఇంకెవరు అనుకుంటున్నావు, మొత్తం ఇట్లా రాస్తుంది. సో గాయ్స్ చూడండి 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 చూడండి. కరెక్ట్ ఆరికి ఒక కలర్ ఉంది. మనం పూసుకుంటాం. సో ఇప్పుడైతే మేము వాళ్ళ మమ్మీని ఫుల్ ఆగమాగం టెన్షన్ కాదు, బాగా టెన్షన్ వస్తుంది. టెన్షన్ అవ్వాలి. సో ఇప్పుడైతే మనం పోయి వాళ్ళ మమ్మీ వండుకొని ఉంది. ఫుల్ సతాయిద్దాం రా. కొన్ని వాటర్ దరపదాం. మళ్ళీ అసలు మాట్లాడి వస్తలేదు. కొన్ని వాటర్ దరపదాం. ఇంకా సారీ వర్షిత. నువ్వు అయిపోతావు చూడండి గైస్. సారీ బై మిస్టేక్ వచ్చింది. సారీ బై మిస్టేక్. సారీ అన్నది. సారీ అన్నమే మోసుకుంటున్నాం. చూపి అయిపోయింది, బతికి అయిపోయింది. నాకు దూలు ఎక్కువ. జల్దీ జారుకో 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 వాళ్ళే బ్రాండ్.
బ్రాండ్ అది గుర్తుపెట్టుకో. మంచిదా ఎగ్గిదా గుడ్డిదా అర్థమే కాదు నాకు ఆమె మిస్ అయితే చూడు ఎట్లా చేస్తుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఉంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ఏంది ఇది? ఏయ్ బాబు లేవ్. ఏ బాబు రెస్టారెంట్ బంద్ 3-4 ఏంది అంతా ఎవరు వేసిరు ఇట్లా? ఎవరు వచ్చి ఇళ్ళకి? ఎవరు కొట్టిరు ఇంతగా చెవ్వంతా వస్తుంది నాకు. ఏది ఇదంతా ఏది తెలుస్తా? ఏం సార్ ఏమైంది? ఏమైంది? అయ్యా నీ ముఖం చూసుకో ఒకసారి. ఏమైంది? చూసుకో ఇక అద్దంలో. ఎవరు చేసిరు ఇట్లా? ఎవరు వచ్చి రుషిక? వాళ్ళే వచ్చిర్రు. ఏది ఇద్దరైనా మరి? రాసుకున్నట్టు రాకేదో ఇల్లు ఇట్లా అంటే మీరు ఫస్ట్ కాదు ఏం జీవితం తీసుకున్నట్టు కాదు. ఒక నిమిషం ఆగు. मस्त शेड जो नाही राणीला आम्हाला असा అదే వద్దిగా మస్తు అయింది. నువ్వు చేసినావా? అవన్నీ వద్దిగా. నువ్వు ఇవన్నీ నాటకాలు వద్దు. నేను చూసుకుంటాను. నా చేతికి అసలు ఏమీ లేదు. అవో నీకో ఇగో ఇగో ఇట్రా వర్షం ఇంత ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రియల్లీ గాడ్ గిఫ్ట్. ఎందుకు వచ్చినాం వీడికి? ఎందుకు వచ్చినాం చెప్పు? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? మీరిద్దరు మాట్లాడుకోండి. చెప్పండి. ఒక మండలి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? పండుకుంటే అట్లా కూర్చోవా నాకు? కాదు ఎందుకు ఇచ్చింది నన్ను? మళ్ళా పడుకున్నా ఎందుకు కూర్చాను మమ్మీకి? నేను పండుకుంటా కూర్చున్నా అన్న నీ మనసు మీద తీసుకొని చెప్పు. మాట్లాడుతూ నేను చచ్చిపోవాలా? నన్ను అవును నువ్వు అదే నాకు తెలుసు. మెల్లగా ఇద్దరు గేమ్లు ఆడక నువ్వే అక్క మెల్లగా నువ్వే ఇద్దరు తల్లి పిల్ల కలిసి నువ్వు చేసినావు అంతా. అయ్యో పాపం కాదాక మీ ఇంటికి ఎందుకు ఇచ్చినావు చెప్పు? అంటే ఎందుకు ఇచ్చినావు చెప్పు. పోని నువ్వు పాలుతుందానా? అక్క పాపం పొద్దున్న నుంచి కష్టపడి ఇల్లంతా నీట్గా వేసి ఇల్లు చూడ చేతికి అసలు నన్ను ఎందుకు విడిచి మెల్లగా మిత్త పండుగ నేను
నాకు కూర్చుంది ఆ కంట అక్క చెల్లెలు ఆటలు ఆడుతున్నా తోని అక్క చెల్లెలు ఆడుతున్నారు మీతో ఆడతారే మేమిద్దరం కూర్చున్నా కలర్ఫుల్ యాక్టింగ్ చేస్తురు ఎవరు నువ్వు చేస్తున్నావు కదా అమ్మ నువ్వు చేస్తున్నావు నువ్వు యాక్టింగ్ తల్లి పిల్లలు ఇద్దరు మస్తు ఆడుతున్నారు తల్లి పిల్లలు మస్తు ఆడుతున్నారు అక్క చెల్లెలు మస్తు ఆడుతున్నారు ఎవరు మీ ఇద్దరు అక్క చెల్లెలు అమ్మ మీ ఇద్దరు మస్తు ఆడుతున్నారు మీ అక్క చెల్లెలు ఇద్దరు మస్తు ఆడుతురు రుచిగా అడిగితే మీ ఇద్దరు మస్తు అని చెప్పింది ఫస్ట్ కూర్చున్నాలే రావట్లేదే తిట్టుకో 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 పన్నామ మెల్ల ఐసు ఫస్ట్ అవర్ కూర్చున్నా అలానే తిక్కో ఫస్ట్ నుంచి వద్దాము ఫస్ట్ నేను ఇడికెందుకు ఏడుకోతా మళ్ళీ అడిగచ్చుడికి మళ్ళీ బొగ్గు పట్టుకొని నేను వస్తాను మళ్ళీ అనుకుంటావా చాలు మళ్ళా చూడు ఇగో అమాయక మీరు కించం వేసుకున్నావు ప్లాన్ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఇప్పుడు అర్థమైంది నువ్వే ఊస్తే ఊసి ఇట్లా పిలిపించి ఇట్లా బొగ్గు పోయొచ్చు నువ్వు ఏంటి అక్క ఫోన్ చేసినా అక్క మనం వీడియో చేసుకుందామంటే కదా అని వచ్చిన అరే అభిలా చెప్తే గమ్మున వండుకుంటే నా ముఖానికి బొగ్గు వస్తారేది మీ ఇద్దరు నాకు అర్థం కాదు నువ్వు నా ముఖాన్ని చూసినా మీ మమ్మీ చూసిందా నువ్వు నా ముఖానికి మీ మమ్మీ చూసినా నువ్వు చూసిన కథలు పడుతున్నా ఇద్దరు అక్క చెల్లెలు కథలు పడుతున్నా మీ ఇద్దరు పడుతురు కథలు పూసిన దాన్ని మా ఇద్దరికి పూసిన మెలక్కుండు ఎందుకు నవ్వుతున్నావు ఎవరికి పూసినా ఎలాగ ఉండాలా చేతికి ఏం లేదే అంటే మళ్ళీ మేము మెల్ల చేయబడుకుంది మా ఇద్దరికి వండుకుంది చూసి ఏమి సేతురా సామి ఏమి సేతు కావాలంటే అక్క పిలుస్తాను అమ్మని పిలుస్తా అదా అవునే తెలుసా ఓవరైతే నువ్వు నీకు కూడా అక్క ఏమంటారు నేను వండుకున్నా మా ఇంటికి నేను అక్కని పిలుస్తున్నా జరా అమ్మ నువ్వు ఎక్కువ నాటకాలు చేసిననుకో మీ ఇద్దరిని తోలు వస్తాయి ఇద్దరు ఎక్కువ మాట్లాడుతుంది పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నా అమ్మ అర్థమైందా బిడ్డలా ఊరుకుంటా మా చెల్లెలా ఊరుకుంటా వెంట పడ్డారు మాట్లాడితే ఏమనుకుంటా మా గురించి నువ్వేమనుకుంటావు నువ్వు మస్తు ఆపే తిండి చూసినా ఇలాంటి వాళ్ళని ఆగు ఏ రిషిక నువ్వు చెప్పినావు మా ఇద్దరి పెళ్ళిట్రా నేను వండుకున్నా బొగ్గుతో అసలు సంబంధం మెల్ల ఊసింది మళ్ళీ మాటలు మాట్లాడుతుంది పండుకున్నా నేను మంచిగా రుచిగా నిజం చెప్పు పూసి పండుకుంది పండుకుందా లేదా కడుక్కుంది ఇంకో బ్లాక్ బ్లాక్ ఉంది తీసుకోండి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చాలా పైసలు ఇచ్చినావా అక్కకి? ఏం నువ్వేమో ఏమని చెప్పినావు కదా పోతాక నన్ను ఫోన్ చేసి ఎవరు పిలిచిర్రు ఎందుకు పిలిచిర్రు వీడియో చేద్దామని పిలిచిర్రు వీళ్ళేమో బయట ఏదో మాట్లాడుకుంటారని కొంచెం పొరిగిన అక్క నేను ఆఫీస్ నుంచి వీళ్ళు వస్తే లేదని చెప్పినా మేము బయటికి వెళ్ళినాం మా అక్క ఫోన్ చేసి ఏమని చెప్పింది వాళ్ళ మమ్మీ వండుకుంది అని సతాయిస్తామన్నారు సతాయించడం అన్నది అందుకే కూర్చుంది ఎవరు నేను చెప్పినా అవ్వ ఫోన్ కాలేజ్ చూపించాలా ఇలా నీ పాత్ర కూడా ఉందా రుషిక ఆమెనే చెప్పింది అందుకే మెల్లమ్మ మీకు మా దగ్గర పేషెంట్ అయ్యి ఆమె అనుకుని గావ మీద చెప్తారే కూర్చొని చెప్పమండి మస్తు చెప్తారా ఆంటీ మళ్ళీ ఇద్దరు మళ్ళీ మీ దగ్గర మమ్మీ కూడా రుద్దుతారు అట్లా మరి అక్క వృద్ధింది నా జిందగీ మీ ఇద్దరు మెల్లగా ఏమాడుతుంది ఇద్దరు చెప్పి చూడండి నా ఫేస్ మెల్లగా ఆమె లోపల వేగోళ్ళ పెట్టుకుంది మనము మీ తల్లి కూస్తారా అంటుంది ఈ మధ్య అవును మరి మీరు ఎందుకు కూర్చోరు నాకు మేము చెప్పినాం అంటున్నాం కదా మేము చెప్పిన వాటి మామూలు మీరు రుద్దుకోపోరా మీరు అనేది మీరు ఎట్లా రుద్దిరే మేము చెప్పలేదు తల్లి చెప్పిన మాటలు బిడ్డలు అమ్మా నువ్వు అన్ని ఇంటున్నావు కదా అయితే నువ్వు మస్తు నువ్వు మస్తు మమ్మల్ని ఏమనొద్దు మమ్మల్ని ఏం చేయొద్దు చెప్తే చేయాలి అదిక ఇవి చెప్తా ఏదైనా చెప్పి అంటే అక్క కొంచెం టీ పెట్టాలి టీ పెట్టేసి ఆగి పడుకుంది ఎందుకంటే అట్లా చెప్పిన మెల్ల సెంటిమెంట్ కొడుతున్నా మా ముందు పండుకుంది పుయ్యూరు అని చెప్పి వీళ్ళు ఏమని అంటే మేము ప్లానింగ్ ఉంది అనుకున్నావు ఆరుకని రక్షిత నిలగొట్టాలి నేను నీకు కూర్చున్నావు నువ్వు నాకు కొట్టాలి సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా మనకి ఇన్స్టాగ్రామ్ ఎంత ఉంది చెప్పు
నాజర్ ఉంది సరే నేను నా దాంట్లో గుమ్మడికాయ తిప్పి వారేసుకో. 10,000 తిప్పడు వారేయి. ఇలా కదా నాజరా అంటే ఈమెకి బొమ్మ కదా నాజరా అంటే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎలా మాకైతే ఊస్తూ అటు ఇటు చేసి. ఏది ఇదంతా గిట్ల నా మొత్తం ఏది వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఆ తింటారు. వాచిదా నువ్వు ఇప్పుడు ఇల్లు ఊడ్చి తూడ్చి వాళ్ళు చెప్తారు మామి చేసుకోకుండా తన్ను తింటో చెప్తున్నా నేను. ఆంటీ నేనే after all ఎంత చెయ్యి మరి చెయ్యి. చేయకుండా ఇంకా టైం పాస్ చేసి లేదు లేదు నువ్వు చెప్తున్నా ఇప్పుడు. నేను వీడియో ఆపగా ఊడ్చి తూడ్చాక వీడియో ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది మేము మనసులో కుళ్ళిపోం బయటకు ఆమె దొంగతనం చేసాం చెప్పవచ్చు. చెప్తాం. సో గాయస్ మమ్మల్ని రోజు ఫుల్ పొద్దుగా లేపి కొట్టి పని చేపిస్తారు గాయస్. ఎంత చేయనన్నా అయితే 2 గంటలకి లేపి 4 గంటలకి. ఈ 2 గంటలకు ఎందుకు పడుకుంటుందో అడగండి ఫస్ట్. మన వీడియో ఎవరు చేపిస్తారు మళ్ళా? రాత్రి 2 గంటలకు చేస్తున్నాం వీడియో. చేసిన బట్టి కష్టపడతాం. మీరు 7 గంటలకు వేసి మేము 4:30కి లేచి పనులు చేస్తాం. అయ్యో ఆడికి చెప్తే నవ్వేటట్టు ఉండాలి ఆడిక. అలాగే full కొట్టి పనులు చేపిస్తారు. కొట్టిన వాళ్ళు చెప్తే నవ్వేటట్టు ఉండాలి. పొద్దున్న ఎట్లా కొడుకుంటాడు రాత్రి ఎట్లా పడ్డాయి చూడండి guys. నన్నైతే అప్పుడే చేస్తారు. ఈ ప్లస్ సరాతంతో ఏమంటారు ఇట్లా వాత పెట్టి పని చేయకపోతే మా అమ్మాయి తిరగా ఇసుకం కట్టి కట్టి కొట్టేది కలిసి ఇప్పుడు మొత్తం ఒక్కరు కూడా నమ్మరమ్మా మీ మాటలు ఒక్కరు కూడా నమ్మరు అర్థమైందా? అమ్మ ఫుల్ టార్చర్ చేసి కొడుతుంది guys. ఇవన్నీ- ఫుల్ ఆడుతారు guys. వీడియో చేయకు. టార్చర్ ఈమె అయితే పెద్ద మహానటి. ఈమె మహానటి లెక్కనే. మహానటి ఎవరు అంటే ఫస్ట్ ఆ సినిమా చూసి నువ్వు నేర్చుకుని నిన్ను చూసి ఆ సినిమా తీసి అర్థమవుతలేదు అంత పెద్ద మహానటి. చెబుతాం చెప్పేది. నిజంగా చెప్తున్నా అరకక మీద అంటున్నాడు మీ పైనట్టు. నేను కూడా చెప్పేది దొంగ తోడు దొంగలు వీళ్ళిద్దరు తోడు దొంగ. నాకైతే అసలు మాకు కట్టం తెలుసు కదా. ఇన్నా కూడా కొట్టి ఇది ఏంటి చెప్పండి. 2 గంటల వరకు వీడియోలు లేకపోతే వీళ్ళు కొట్టి మరి లేపుతారు గైస్ 4 నుంచి 4:30 వరకు. అమ్మా, చెప్తే ఎవరో నమ్మేటట్టు ఉండాలి తల్లి. మన మాటలు అస్సలు నమ్మకం. వీళ్ళంటే పెద్ద వేస్ట్ బుక్కలు తల్లిలు కాదు అసలు. అయ్యా. వీళ్ళు ఏందో పిశాచులు. వీడియో ముందు రాగా నా బిడ్డలు ఇట్లా అట్లా అని చెప్పుకుంటారు. వీడియో తర్వాత కూడా ఏమైంది గుండెలో చిన్న పిల్ల ఎంత ఏడుస్తున్నట్టు అర్థం చేసుకోండి. మీరు ఎంత కొట్టుంటే ఏడుస్తారా చిన్న పిల్ల. రేపు మొగలు పోతారు, అత్తరు పోతారు కానీ అయ్యో పొగని వేసుకుంటారు కదా కొట్టి ఇది ఏడుస్తుంది అంత నోరు. వీళ్ళిద్దరు కూడా అంతే కొట్టి ఏడుస్తారు. అమ్మో నా పొగడు కొట్టిండు అత్త కొట్టింది బాగా కొట్టింటారు ఏడుస్తారు. నిజంగా ఈమె 8:30 స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి మా టైమింగ్స్ 4 to 7 అనమాట. నేను వీడియోస్ ఇంకా ప్రమోషన్స్ కి పోతా కాబట్టి నా టైమింగ్స్ వచ్చేసి 4:30 to 8:30 అనమాట. ఇవన్నీ మేము పనులు చేసే నమ్మకండి అస్సలు. పెద్ద మోసం పెద్ద దగ పెద్ద కుట్ర ఇది. పొద్దున 8:30 స్కూల్ అయితే 8 గంటలకు లేస్తారు. 6కి అయితే ప్రమోషన్ కి పోవాలంటే 9:30 10:30కి లేస్తారు. అక్కడ ఎవరికి ఇష్టం కూడా లేవాలని మాటలు గైస్ నమ్మకండి గైస్ మీరు అస్సలు. ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు వెయిట్ చేసిందా అరే కారా చూసిరా అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సీరియస్ గా గొంతేసుకొని వచ్చింది అనుకో ఇద్దరు కూడా చచ్చిపోతారు. చెప్పిన మాటలే మేము చేసినాము. మళ్ళా అర్థమైందా వీళ్ళు ఎట్లా అంటారు. ఇప్పుడు కదా మీకు అర్థం కాదు. చిన్న అమ్మాయి కురాలను పట్టుకొని మమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కూడా 4 గంటలకు వేస్తారు. అక్క చల్లడం దొంగలు ఇగో ఏడ నాకు చూసి వాళ్ళు రివర్ నేను ఏదైనా చెప్తారు అంటే మీరు అర్థం
చేసుకోరు గైస్ ఇలా ఎట్లాంటి వాళ్ళు. రివర్స్ అవుతారు మా మీద. ఈ తెల్ల ముఖానికి ఈ నల్ల రంగు ఏమన్నా బాగుందా చెప్పండి. ఇగో నా ముఖం పూసి నేనేమన్నా అంటా అని ఇగో లిటరల్ గా వాళ్ళ మా మీద రివర్స్ అయ్యి రివర్స్ చేస్తుర్రు. నేను ఎందుకు వచ్చిన ఐడికి హారిక 6:30కి అట్లా ఫోన్ చేసి అక్క వీడియోస్ చేసుకుందాం రా అక్క అని చెప్పేసి పిలిచింది. ఇది పద్ధతి కాదు కదా, ఇట్లా ఊసుడు ఏమన్నా పద్ధతి చెప్తే ఇలా ముచ్చట్లు పెట్టుకుంటారు బయటకు పోయి మంచిగా. నేను కొంచెం పండుకున్నా అంతే, కళ్ళు మూసుకొని ఇట్లా ఒరిగినందుకు ఎట్లా ఇట్లా చేసేసారు. కొంచెం మన బుద్ధి ఉన్న వాళ్ళకి నా ఫేస్ ఇట్లా చేయడం కొంచెం చిన్న పిల్లలు పట్టుకుని బుద్ధి గిద్ది అని తింటారు. ఎంత వరకు నాయని చెప్పండి. మీరు నా ముఖానికి మస్తు ఎందుకు రుచిరి ఈ రివర్స్ క్యాన్సల్ కూడా నాకు తెలీదు. నేనైతే వచ్చినావో ఎర్రగడ్డ నుంచి వచ్చినావో నువ్వు మూసుకొని నువ్వు మా మీద వేస్తున్నావు. కూల్గా నీకు టైం పాస్ చేస్తా కూర్చోను. తడి మస్తు ఉంటా చూడు. వీళ్ళకైతే నన్ను చెల్లెలు తడి చూపిస్తే ఉట్కాలే చక్క 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 మాస్తో పెట్టుకుంటే మన తడిపోతే ఒంట్లో స్టార్టింగ్ ఇట్లా అంటే ఈ వేస్ట్ డైలాగ్ అన్ని మన అక్కడ వచ్చాయో మేము ఇన్ని ఉంటాం. రివెంజ్ అంటే ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.